నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। కార్తీక మంగళవారం సందర్భంగా భక్తులతో కిటకిట్లాడిన మద్ది క్షేత్రం। స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు। కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు। టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు కోనరెడ్డి కిషోర్ స్పష్టం। ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటుగా ఎన్నికల హామీలు నెరవేర్చాలి। మండల మహాసభలో సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం డిమాండ్। బాల్య వివాహాల్ని అరికట్టేందుకు గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం। సిడిపిఓ బ్యూలా వెల్లడి। జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసుకున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది। కార్తీక మాసంలో వచ్చిన 2వ మంగళవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు। ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు। ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు। ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు। ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నామన్నారు। అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు। కావున ప్రతి ఒక్కరూ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అరవింద్ చందన, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కూరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు। చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట కాలక్రమమున ధని భవించి అనువరుగిరమణి ధని అయి పర్వత గల ఒక సంప్రదయునికై నిరంతర నిశ్చల నిరీక్షణం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా। స్వామి స్వయం వ్యక్తంగా ఒక చేతిలో గద, ఒక చేతిలో పండు పట్టుకుని గమన ప్రయత్నం చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం। ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా కార్తీక మాసోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రాతకాలమే స్వామివారికి నిత్యార్చన, తోమాల సేవ, స్వామివారి ప్రాతకాల కైంకర్యములు పూర్తి చేసి భక్తులకి 5 గంటల దగ్గర నుంచి దర్శనానికి అనుమతించడం జరిగింది। అదే రకంగా
శ్రీ స్వామివారికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా సమస్తమైనటువంటి ఈ కూడా ప్రొవైడ్ చేస్తూ అదే రకంగా చిన్నపిల్లలకి పాలు, అదే రకంగా ఉచిత ప్రసాదము, అన్నప్రసాదము శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సిబ్బంది కృషితోటి అదే రకంగా సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి అయినటువంటి చందన గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ నమ్ముతోన్న భవిష్యత్తు అన్నట్లుగా ఉందని టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కోనరెడ్డి కిషోర్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రపురంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. నూతన బడ్జెట్పై హర్షం వ్యక్తం చేస్తూ జరిపిన ఈ సమావేశంలో బొబ్బర్ రాజ్ పాల్ కుమార్తో కలిసి కోనరెడ్డి కిషోర్ మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాలను సమన్వయం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవకు కృతజ్ఞత తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో గాడ సుబ్రహ్మణ్యం, పాకనటి అంజీ, మీనా శ్రీను తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన 4 నెలల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలందరూ ఆమోదయోగ్యమైన బడ్జెట్గా ఉంది. ఈ బడ్జెట్ పేద మధ్య తరగతి వాళ్ళకందరికీ ఉపయోగపడుతుంది. అలాగే రైతులకి చాలా బాగా ఉపయోగపడే బడ్జెట్ని పెట్టారు. ప్రజలందరూ కూడా ఎంతో హర్షించదగ్గ బడ్జెట్ ఇది. అలాగే అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమపాలలో ఇచ్చినట్టుగా ఇచ్చారు. అలాగే ఇది ఇట్లాంటి బడ్జెట్ ఇంకా నూతన భవిష్యత్తు అన్నట్టుగా ఉంది. ఈ బడ్జెట్ చాలా ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకమైన ఈ బడ్జెట్ని చూసి చాలా ఆనందంగా ఉన్నారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, అట్లాగే ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి ఈ బడ్జెట్కి ప్రవేశపెట్టినందుకు చాలా హర్షధ్వానం ప్రకటిస్తున్నామండి. కూటమి ప్రభుత్వం మొదటి బడ్జెట్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది. ఇవాళ సంక్షేమానికి, అభివృద్ధికి సమపాళ్లలో 2,94,427 కోట్లు కేటాయించి అత్యధికంగా రోడ్ల నిర్మాణానికి, విద్యకు, వైద్యానికి, బీసీ సంక్షేమానికి, ఎస్సీ సంక్షేమాలతో పాటు ఎన్నికల హామీలన్నింటినీ కూడా ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అమ్మ ఒడికి ధీటుగా ఈరోజు తల్లికి వందనం బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. రైతు భరోసాకి ధీటుగా అన్నదాత సుఖీభావాన్ని కేటాయించడం జరిగింది. ఆడబిడ్డ నిధి కేటాయించడం జరిగింది. బీసీ సంక్షేమానికి అత్యధికంగా 39,000 కోట్లు, అట్లాగే ఎస్సీ సంక్షేమానికి కూడా ఊహించిన విధంగా 18,000 కోట్లు, ఆరోగ్య శాఖకు కూడా ఏ నిధి చూసుకున్నా ఇటు పోలవరానికి వచ్చేటప్పటికి 5,447 కోట్లు, రాష్ట్ర రాజధానికి 3,447 కోట్లు. ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పయ్యావుల కేశవ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు చేస్తూ ప్రజా సమస్యల్ని పరిష్కరించడంతో పాటుగా ఎన్నికల హామీలు నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో సిపిఎం 15వ మండల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. తొలుత పార్టీ నాయకులు సిపిఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకుల చిత్రపటాలకు పూలమాల వేశారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను తక్షణమే అమలు చేయాలన్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, మహిళలకు రక్షణ పెంచాలని డిమాండ్ చేశారు. వీటితో పాటుగా జంగారెడ్డిగూడెం మండలంలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, నాయకులు పి సూర్యారావు, జి సూర్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండలంలోని మైసన్నగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ 15వ మండల మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ప్రారంభ సూచికగా పార్టీ జెండాను పార్టీ సీనియర్ సభ్యులు కరువుల దుర్గారావు గారు ఆవిష్కరించారు. అనంతరం ఈ మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభలో ఈ 3 సంవత్సరాల కాలంలో రైతుల సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన, వ్యవసాయ కార్మికుల సమస్యలపైన, మొత్తం ప్రజలు ఏదైతే ఇప్పుడు కొనుగోలు శక్తి తగ్గింది, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపైన అనేక భారాలు మోపుతున్నాయి. ఈ భారాలు తగ్గించాలండి ఈ మహాసభ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు, ఇవ్వలేదు. తెస్తానన్న చంద్రబాబు గారు మళ్ళీ ఆలోచించాలి.
అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 అమలు చేస్తానని చెప్తుందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం చర్చించుకొని సూపర్ 6 ఏదైతే పథకాలు ఉన్నాయో ఇట్లన్నిట్లు కూడా అమలు చేయాలని కృషి చేయాలని కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో వ్యవసాయ కార్మికులకు 200 రోజులు పనులు పెంచి 600 రూపాయలు కూలీ ఇవ్వాలని, అలాగే 200 రోజులు పనులు కూడా కల్పించాలని మహాసభ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు గిట్టుబాటు ధరలో కల్పించాలని, అలాగే మోటార్లకు మీటర్లు పెట్టి రైతులపైన అనేక భారాలు పెడుతున్నారు, మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, అలాగే వారికి రావాల్సిన బకాయిలు వేతనాలు ఇవన్నీ కూడా అమలు చేసే విధంగా ఈ రోజు నాడు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మహాసభ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలోని నిరుద్యోగులు యువకులు లక్షల సంఖ్యలో ఉన్నారు, వాళ్ళకి డిఎస్సి ప్రత్యేకంగా తీయాలి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కూడా నిరుద్యోగులకి ఉద్యోగాలు పెంచాలని మహాసభ డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా ఈ మహాసభలో రానున్న 3 సంవత్సరాల కాలంలో మండలంలోని పలు సమస్యలపై రోడ్లు, మంచినీళ్లు, విద్య, వైద్యం ఈ సమస్యలన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం జోక్యం పెంచాలి. మహిళల సమస్యలపైన, దళితుల సమస్యలపైన, గిరిజనుల సమస్యలపైన పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఆ రకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా పనిచేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ మహాసభల్లో మేము నిర్ణయాలు తీసుకుని రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాలు ఈ పేదల పక్షాన మాట్లాడేలాగా, పేదల సమస్యలు పరిష్కరించేలాగా పోరాటాలు, ఉద్యమాలు చేయటానికి ఈ మహాసభ నాంది అవుద్దని 50 మంది ప్రజానికానికి, ప్రభుత్వానికి, మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాం. బాల్య వివాహాల్ని అరికట్టేందుకు గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని సిడిపిఓ పి బ్యూలా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ హాల్లో బాల్య వివాహ నిరోధక చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణం మండలం కామవరపు కోటలోని అంగన్వాడీలో జీఎంఎస్కేలు సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ బాల్య వివాహాల్ని అరికట్టేందుకు స్కూల్ స్థాయి నుండి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి ఈ కమిటీలు పూర్తి స్థాయిలో తెలియజేస్తామన్నారు. బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ డాక్టర్ సూర్య, చక్రవేణి, డిఎల్డీఓ రాజు, ఎంపీడీఓ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ క్లబ్ నందు బాల్య వివాహ నిరోధక చట్టాలు గురించి ఓరియంటేషన్ కార్యక్రమం జంగారెడ్డిగూడెం అర్బన్, రూరల్ మరియు ఆర్కోట్ మండలాలకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు, జిఎంఎస్కేలు, సెక్రటరీలకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఆయా స్కూల్స్లో, హై స్కూల్స్లో ఎవరైతే బాల్య దశలో ఉన్న పిల్లలు 6th నుంచి 10th, అట్లాగే కాలేజెస్లో ఇంటర్, డిగ్రీ చదివే పిల్లలకి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ బాల్య వివాహాల గురించి, బాల్య వివాహాలు చేసుకున్నట్లయితే జరిగే అనర్థాలు, బరువు తక్కువ పిల్లలు పుడతారు, అట్లాగే ప్రసవ సమయంలో తల్లి బిడ్డ క్షేమంగా లేకపోవడం, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా బాల్య వివాహాలు వల్ల వచ్చే అనర్థాలు తల్లిదండ్రులకి, అట్లాగే ఆడపిల్లలకి, వాళ్ళతో పాటు మగపిల్లలకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆ అవగాహన కల్పించడం కోసము గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలకి అంగన్వాడీ కార్యకర్త, జిఎంఎస్కే, సెక్రటరీ, విఆర్ఓ గ్రామ స్థాయిలో కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళందరి సహకారంతో ఎవరైతే చదువు మానేసి ఉన్న పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళని మ్యాప్ చేసుకొని వాళ్ళకి బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ కమిటీపై ఉందనే విషయాన్ని తెలియజేస్తామన్నాము. చోరీకి గురైన తన ఆవుల వివరాలు ఎవరికైనా తెలిస్తే తక్షణమే తనకు తెలియజేయాలని పెద్దబాబు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయి బాలాజీ టౌన్షిప్ వద్ద పెద్దబాబుకు చెందిన 2 ఆవుల్ని అర్చకునికి చెందిన మరొక ఆవును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ నేపథ్యంలో పెద్దబాబు మీడియాతో మాట్లాడుతూ గత శనివారం రాత్రి తన ఆవుల్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారన్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను గత 20 సంవత్సరాలుగా ఆవులను పెంచుతున్నానని, ఎన్నడూ ఈ విధంగా జరగలేదన్నారు. తన ఆవుల వివరాలు ఎవరికైనా తెలిస్తే తనకు తెలియజేయాలని కోరారు. సార్, మా ఈ ఆవులు సాయి బాలాజీ టౌన్షిప్లో
మా 2 ఆవులు, పంతులు గారి 2 ఒక ఆవు శనివారం నైట్ పోయిందండి. 20 సంవత్సరాల చొప్పుడు ఆవులు పోతాం తెలియచారు. మంచి ఆవులు నైట్ 1:30 1 గంట టైంలో ఎత్తిపోయారు. తెల్లరగట్ల గేదెలను పాలు తీస్తానికి లేస్తే ఒక ఆవు, మా ఆవులు, పంతులు గారు ఆవులు 3 ఆవులు లేవు సార్. బుల్లెట్ ఆటో లాంటిది వచ్చింది, అది మళ్ళీ 1 గంట కానించి కనపడాల సిటీ కెమెరాలో చూస్తే. దయచేసి ప్రతి రైతు కూడా జాగ్రత్తగా సహకరించి ఈ దొంగను పట్టుకునే మార్గం చెయ్యాలండి. నేను ఏదో గడ్డి కొని గడ్డి చేను 2 ఎకరాలు వేసి ఒక 20 జీవాలను పెంచుతుంటాను. అలాంటిది బాగా రైతులందరూ కూడా నాలాంటి ఆవులు మేపేవాళ్ళు ప్రతి ఒక్కరు ఆవులు మేపాలండి. ప్రతి ఒక్కరు ఆవులు మేపితే దానివల్ల మనకు ఫలితం, మన పిల్లలకు పుణ్యం, అందరికి పుణ్యం. అలాంటి ఆవుల్ని, రత్నాలు లాంటి ఆవుల్ని 3 ఆవులు మొన్న శనివారం నైట్ ఎత్తిపోయారు సార్. అందుకే రైతు వారీగా ప్రతి రైతు దయచేసి చాలా జాగ్రత్తగా అనుకుని ఉండి దొంగలను పట్టించాలి సార్. సాయిబాలా టౌన్షిప్లో ఎంట్రన్స్లో కర్పూరం రైస్ మిల్ పక్కనే సెంటర్ మేపుతానండి. అలాంటి సెంటర్లో ఆవులు ఎత్తిపోయారు సార్. నేను ఎంతో నరకం అనిపిస్తున్నాను, నిద్ర పట్టట్లేదండి. ఆ ఆవులు అంటే అంత ప్రేమ. శనివారం నుంచి ఎంత లెక్క తిరిగానో సార్. పోలీస్ కేసు పెట్టాను, ఎస్ఐ గారు సహకరిస్తున్నారు. రైతు వారిగా దయచేసి నాకు రైతులందరూ ఎక్కడైనా ఏదైనా అవకాశం ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. సార్ దయచేసి నా ఫోన్ నెంబర్ చెప్తాను సార్. ఎక్కడైనా ఉంటే ఇన్ఫర్మేషన్ నా ఫోన్ నెంబర్కి ఉంది సార్. ఫోన్ నెంబర్ చెప్తున్నాను సార్, 9441796789 సార్ నెంబరు. దయచేసి ఇంకొక నెంబర్ చెప్తాను సార్, 8519976489 అండి. దయచేసి ఈ నెంబర్లకి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. రైతు వారిగా ఆ ఆవులు లేకపోతే నాకు మనశ్శాంతి ఉండలేదు సార్. ఒక ఆవు అంత మంచి ఆవు, తెల్లావు, ఆ ఆవులు లేక నిద్ర పట్టట్లేదు సార్ నాకు. ఎన్ని ఆవులు ఉన్నాయి? ఒరిజినల్ ఆవు అండి, తెల్లదావు, తెల్లావు, మెడలో దండగొండి ఉంటుంది. దయచేసి మంచి హృదయంతో నాకు ఫోన్ చేయండి సార్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ హరిహరసత అయ్యప్ప స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన జరిగే కార్యక్రమంలో అయ్యప్ప మాలధరులతో పాటుగా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కమిటీ సభ్యులు గంగు జగన్మోహన్ రెడ్డి కోరారు. మంగళవారం అయ్యప్ప స్వామి ఆలయం వద్ద కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 7 గంటలకు 108 మంది కన్యస్వాములతో గ్రామ దేవత గంగన్నమ్మ ఆలయం వద్ద నుండి సప్తనది జలాలతో అయ్యప్ప స్వామి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 6 గంటలకు మహాపడిపూజ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున అయ్యప్ప మాలధరులతో పాటుగా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సెక్రటరీ సూర్యచంద్రరావు, సభ్యులు చిన్ని వాసుస్వామి, బాకి శ్రీనివాసరెడ్డి, కూన పార్వతి తదితరులు పాల్గొన్నారు. మరి జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా విశేషమైన పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి 108 మంది కన్యస్వాముల చేత కలశాలతో సప్త నదీ జలాలతో గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి వావర్ స్వామిని దర్శించుకుని ఊరేగింపుగా స్వామివారి నామస్మరణతో మేళ తాళాలతో అత్యంత వైభవంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో అయ్యప్ప స్వామివారి దేవాలయం దగ్గరికి ఊరేగింపుగా రావడం జరుగుద్ది. మరి అనంతరం సప్త నదీ జలాలతో స్వామివారిని విశేషంగా అభిషేక కార్యక్రమం ఉంటుంది. తర్వాత మరి 18 మెట్లు 18 మంది దేవతామూర్తులచే మరి ప్రతిష్ఠింపబడినటువంటి ఏకశిలా 18 సప్తనది జలాలతో అభిషేకం. మరి అనంతరం స్వాములందరికీ కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బుధవారం స్వామివారికి ఇష్టమైన రోజు రేపు సాయంకాలం మరి ఏకశిలా 18 మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమం మరి మల్లికార్జున గురుస్వామి గారి చేత, అలాగే స్వాములు, గురుస్వాములు, ఎందరో మహానుభావులు అందరి సమక్షంలో 18 మంది జంటలతో 18 మంది దేవతామూర్తులతో ప్రతిష్ఠింపబడినటువంటి ఏకశిల దగ్గర మహాపడి పూజ కార్యక్రమం అత్యంత వైభవం జరుగుతుంది. సాయంకాలం 7 గంటల నుంచి. మరి ఈ కార్యక్రమం అనంతరం స్వాములకి భక్తులకి అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థన.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎస్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటిగుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. Phones 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పని చేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరణ వార్తలకు స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారక తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 21 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో సుమారు 2.04 కోట్ల రూపాయల అధిక ఆదాయం వచ్చింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,04,67,691 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎస్వీఎన్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే భక్తుల కానుకలు రూపేణా 234 గ్రాముల బంగారం, 4 కేజీల 998 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు, 8 రద్దై 2000 నోట్లు 9 వచ్చినట్లు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది.
ప్రజల ఆకాంక్షలు రాష్ట్ర అభివృద్ధికి అద్దం పట్టేలా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్ ఉందని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రావూరి కృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ప్రజలు ఆమోదం పొందేలా ఉందన్నారు. ఈ బడ్జెట్ను చూస్తుంటే కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుస్తోందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవకు కృతజ్ఞత తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు రాజన సత్యనారాయణ, పెనుమర్తి రామ్ కుమార్, అల్లూరి రామకృష్ణ, చిత్రోజు తాతాజీ, షేక్ యాకూబ్, చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి అసెంబ్లీ సమావేశంలో మరి బడ్జెట్ ఎంతో అభివృద్ధిగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడే బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మరి ఈ బడ్జెట్ వల్ల రాష్ట్ర ప్రజలు ఎంతో అభివృద్ధి చెందుద్ది రాష్ట్రం కూడా. అలాగే పోలవరం సంక్షేమ పథకాలకే తల్లి వందనం, బిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ అనే అంశాల మీద బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఈవేళ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బడ్జెట్తో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్తున్నారు. మరి అందరికీ కూడా శుభసూచకం. మరి ఇంకా బడ్జెట్ ఇంకా 10 రోజులు టైం ఉంది. మరి దాంట్లో ఇంకా అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన బడ్జెట్ని కూడా రిలీజ్ చేస్తారు. అది ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ప్రముఖ కార్తీక మాసంలో మద్ది క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించడం తమకెంతో సంతృప్తిని మిగులుస్తుందని ఆర్యవేశ ప్రముఖులు మహంకాళి రంగప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం లక్కవరం గ్రామ ఆర్యవేశుల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహంకాళి రంగప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కార్తీక మాసం 2వ మంగళవారం లక్కవరం గ్రామానికి చెందిన ఆర్యవేశులమంతా కలిసి మద్ది క్షేత్రంలో అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొంటారన్నారు. మద్ది క్షేత్రంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చంద్ర, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కూరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ కార్తీక మాసోత్సవ మహోత్సవాలు దినదినాభివృద్ధి చెంది ఎంతో కాలంగా ఇప్పుడు కార్తీక మాసోత్సవాలు అని చెప్పేసి 4 రోజులు కూడా కార్యక్రమం చేస్తూ జరుగుతుంది దేవస్థానం వద్ద. అలాగే ప్రతి మంగళవారం 2వ మంగళవారం సందర్భంగా గతంలో కార్తీక దశమి స్వామివారి వాసోత్సవం సందర్భంగా లక్వరం వాసవ్యులైన మేము అందరం కలిసి అన్నదానం చేసేవాళ్ళం. దాన్ని ఇప్పుడు రానున్న కాలంలో పెరిగి పెద్దదయ్యి ఇవాళ నిత్యాన్నదానానికి వెళ్ళింది. అదంతా కూడా మా దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ, మా ఆఫీసులందరూ కూడా మంచి కోఆపరేట్ చేస్తూ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కోఆపరేట్ జరుగుతుంది. అదే సందర్భంగా ఈ రోజున 2వ మంగళవారం లక్వరం గ్రామ ఆర్యవేశులందరి చేత ఈ రోజు వచ్చే భక్తులందరూ కూడా సుమారుగా ఒక 12,000 మంది నుంచి 13,000 మందికి అన్నదాన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆనవాయితీగా ఎప్పటి నుంచి వస్తున్న కార్యక్రమం. దీనికి కూడా పూర్తిగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి మా చంద్ర మేడం గారు కూడా ఈ రోజు సొంతంగా ఆవిడ కూడా వచ్చి దగ్గరుండి స్వామివారి నివేదన అందరికి సమర్పించి
10 మందికి భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఇవాళ సంకల్పించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజేసినందుకు మా లక్కవరం ఆరోగ్యం తరపున మరొకసారి మా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. భక్తులందరికీ మరొక విజ్ఞప్తి, ఆలస్యమైన ఆగ్రహించకుండా స్వామివారి ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. భవన నిర్మాణ సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కెవి రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ముఖ్యుల సమావేశం పట్టణంలోని ధర్మన్న స్మారక భవనంలో జరిగింది. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేశారని, కావున తక్షణమే నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు, రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డివిజన్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బాలిన ధర్మరాజు, తీయల గణేష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ముఖ్యుల సమావేశం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది. వారు భవన నిర్మాణ కార్మికులకు చాలా ముఖ్యమైన హామీ ఇచ్చారు. సంక్షేమ బోర్డుని అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తామని చెప్పన్నారు. దాని ప్రకారం భవన నిర్మాణ కార్మికులందరూ ఈ సంక్షేమ బోర్డు కోసం ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించారు. వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో కార్మికులు, రైతులతో కూడినటువంటి ఒక సంఘం ఉంది, ఎస్కేఎం. అది పిలిపించింది. జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని చెప్పి, ఆ ధర్నాలు కూడా జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు సంబంధించి కొత్త కార్డులు కానీ రెన్యువల్ కానీ చేయించుకోవాలని చెప్పి లేబర్ అధికారులు సూచించారు కనుక అందరూ రెన్యువల్ చేయించుకోవాలని చెప్పి కోరుతున్నాం. నిరుద్యోగ మహిళలు స్వయం ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఉచిత మగ్గం శిక్షణ కార్యక్రమాన్ని భీమడోలు శ్రీ సత్యసాయి సేవా సమితి బైరెడ్ సంస్థలు చేపట్టారు. అక్టోబర్ 17వ తేదీ నుండి 37 రోజుల ఉచిత మగ్గం జర్దోసి శిక్షణలో భాగంగా 82 మంది మహిళలు, యువతులకు భీమడోలు గణపతి సెంటర్ వద్ద శ్రీ సత్యసాయి సేవా సంస్థల మండల శాఖ ఆధ్వర్యంలో బ్యాంకర్ల గ్రామీణ ఔత్సాహికులు అభివృద్ధి సంస్థ ఆర్థిక సహకారంతో ట్రైనర్ అనుష పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. శిక్షణ సమయంలో మహిళలకు జర్దోసికి అవసరమైన ముడి సరుకు ఉచితంగా అందిస్తున్నామని, వారికి ఉచిత భోజనం సదుపాయం కలుగజేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మగ్గం, జర్దోసి వర్కులకు ఎంతో డిమాండ్ ఉందని, శిక్షణలో మెలకువలను నేర్చుకుని రాణించాలని ట్రైనర్ అనుష ఆకాంక్షించారు. సత్యసాయి సేవా సమితి భీమడోల్ మండల కన్వీనర్ వర్ధిరెడ్డి సత్యసాయి తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనుష, మాది నసరాపేట. ఇక్కడ బైరెడ్ వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారి సహకారంతో భీమడోల్లో అక్టోబర్ 17న స్టార్ట్ అయ్యి నవంబర్ 29 వరకు జర్దోసి అండ్ మగ్గం వర్క్ పైన ఇక్కడ 82 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ మగ్గం వర్క్లో వచ్చేసి బేసిక్స్తో పాటు బేసిక్ నుంచి స్టార్ట్ అయ్యి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లు ఎన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, అన్ని రకాల వర్కులు ఇక్కడ ఈ ట్రైనింగ్ సెషన్లో నేర్పించడం జరుగుతుంది. అలానే వీళ్ళు ఒక బ్లౌజ్ స్టార్ట్ చేస్తే బ్లౌజ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి, బ్లౌజ్లో ఏవే పార్ట్స్ వస్తాయి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగేలాగా ప్రతి ఒక్కళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచేలాగా ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుందండి. ఈ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ద్వారా మనం బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో లోన్స్ తీసుకొని వీళ్ళు ఒక యూనిట్ లాగా స్టార్ట్ చేసి వీళ్ళ జీవనోపాధిని పొందవచ్చు. కొయ్యలగూడెంలో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ప్రైవేటు ఆసుపత్రి భవనంపై ఆసుపత్రికి చెందిన స్టోర్ రూమ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి పై నుండి వస్తున్న పొగల్ని గమనించి స్థానికులు సమాచారం అందించడంతో ఈ ప్రమాదంలో ఆసుపత్రికి చెందిన రోగుల వివరాలు, అలాగే ఆరోగ్యశ్రీకి చెందిన పలు కీలక దస్త్రాలు అగ్నికి ఆహుతైనట్లు భావిస్తున్నారు. స్టోర్ రూమ్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటల వల్ల ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి. ప్రమాద ఘటనలో ఆసుపత్రి సిబ్బంది, రోగులు క్షేమంగా బయటపడడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక మంగళవారం సందర్భంగా భక్తులతో కిటకిట్లాడిన మద్ది క్షేత్రం. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు కోనరెడ్డి కిషోర్ స్పష్టం. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటుగా ఎన్నికల హామీలు నెరవేర్చాలి. మండల మహాసభలో సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం డిమాండ్. బాల్య వివాహాల్ని అరికట్టేందుకు గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. సిడిపిఓ బ్యూలా వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.